ఈయన చంపేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు మనం శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి ప్రత్యేకంగా మేము అడిగింది ఏంటంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మనకి ఆల్మోస్ట్ మనకి ఉన్నదానికి 90 డోస్ ఇచ్చా, ఇంకొక 100 రోజులైనా చేయగలరా ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇల్లు కట్టుకోవడానికి, మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి మనం ఏదైనా ఇంకొక 100 రోజులు కల్పిస్తే వాళ్ళు స్వయాన్ని వాళ్ళే కట్టుకుంటారు ఇల్లు, అలాంటిది ఒకటి అడిగాము. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ మేము స్టేట్లో మాకు వచ్చిన రిక్వెస్ట్లను చెప్పాము. అంటే బరియల్ గ్రౌండ్స్ ఈ గోడలు కట్టడానికి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేయలేము కొన్ని. సో అలాంటి మోర్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ని మాట్లాడాము ఎక్కువ. అలాగే కాఫీ తోటల పెంపకానికి ఐటీడీఏ కింద అది కమర్షియల్ క్రాప్కి చేర్చాను. అందుకని అదేమైనా పాసిబిలిటీ ఉందా అనేది ఒకటి చేయమని. మేము ఏం అడగాల్సిన అవసరం లేదు, మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్న అందరూ మాట్లాడుతూ నేను వారికి తెలియజేసింది ఏంటంటే మాకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, అడగంది అమ్మాయినా పెట్టదని. చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, కానీ మేము అడగాల్సిన బాధ్యత మాకుంది. ఇవి మా అవసరాలు మా ప్రజలు చెప్పిన ఇవి మీ ముందు పెడుతున్నాం అంటే వాళ్ళు మోర్ దెన్ విల్లింగ్. ఒక మాట చెప్తే చాలు, ఎంత అవసరం లేదు, ఒక మాట చెప్తే చాలంటే అలా కాదు. మా బాధ్యత మేము ఎంత చేసినా కానీ మేము బాధ్యత అంటే వెరీ విల్లింగ్ అండ్ వెరీ సపోర్ట్.